ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నెంబర్ 9514466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీకున్న అతి పెద్ద ప్రశ్నను మనసులో అనుకొని ఒక అక్షరాన్ని తాకు. నీ ప్రశ్నకు నా సమాధానం వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే మన ముందు ABCDEFGHI అను అక్షరాలను మన ముందు ఉంచారండి. మరి మన బాబాగారు మనసులో తలుచుకొని మీకు ఇష్టమైన అక్షరాన్ని తాకండి. అలా తాకినప్పుడు బాబాగారు మీ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తున్నారో తెలుసుకోండి. మొదటిగా ఎవరైతే ఏ అనే అక్షరాన్ని బాబాగారిని మనసులో తలుచుకుంటూ తాకారో వారికి బాబాగారు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, బిడ్డ, నీకున్న దాంట్లోనే తృప్తిగా ఉండు. అలాగే ఎటువంటి తలాపేక్షాలు లేకుండా పనిచెయ్యు. అది తక్కువైనా ఎక్కువైనా సరే కాకుండా శ్రమను నమ్ముకో. తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితంలో అన్నీ పొందుతావు బిడ్డ. అలాగే నువ్వు చేసేటటువంటి పనిలో సంతోషాన్ని వెతుకు. నిరంతరం దానికి తగినటువంటి కృషి చేస్తూ ఉండు. దానికి మీ బాబా యొక్క సహకారం కూడా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది తల్లి. అందరి దానికోసం ఏ రోజు కూడా పరిగెత్తొద్దు బిడ్డ. అది నీకు రాసి పెట్టి ఉంటే తప్పకుండా నీ దరికి చేరుతుంది అని బాబాగారు ఏ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పారండి. ఇంకా బి అనే అక్షరాన్ని బాబాగారిని మనసులో తలుచుకొని ఎవరైతే తాకారో, బిడ్డ, నీ బాబా చాలా దయ కలిగిన వాడు. ఎక్కువగా చింతిస్తూ ఉండకు. ఆ పని జరుగుతుందా లేదా అని మీ యొక్క ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావు కదా బిడ్డ. చాలా నిరాశతో కూడా ఉన్నావు. ఇద్దరి మిత్రులతో నీకు తగినటువంటి సహాయం జరగబోతుంది. నువ్వు అనుకున్నటువంటి పని కూడా త్వరలోనే ప్రారంభిస్తావు. నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ముందుగా ఆ పనిని ప్రారంభించేటప్పుడు ఎవరికి కూడా చెప్పకు బిడ్డ. ఆ పనిలో విజయం సాధించిన తర్వాత మాత్రమే అందరికీ చెప్పు. అది నీకు, నీ కుటుంబానికి చాలా మంచిది. లేదంటే నువ్వు ఏ పని ప్రారంభించినా నలుగురితో చెప్తే ఆ పని నువ్వు చేయలేవు, ఆ పని నీకు సెట్ అవ్వదు, ఆ పని చాలా కష్టమని చాలామంది కూడా నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించిన తర్వాతే నలుగురితో పంచుకో బిడ్డ అని బి అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇక సి అనే అక్షరాన్ని బాబాగారిని మనసులో తలుచుకుని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఏ విధంగా సమాధానం చెప్తున్నారంటే, బిడ్డ, ప్రేమగా ఉండడం వల్ల ఎదుటి వారిలో లోపాలను అధిగమించవచ్చు. నువ్వు కష్టపెట్టుకోకు. వెళ్ళి కాస్త ప్రేమగా మాట్లాడి చూడు. ప్రేమతో చేయలేని పనులేవి కూడా లేవు కదా బిడ్డ. కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది. నువ్వు ఏ పనైనా సరే కోపంతో సాధించలేనిది ప్రేమతో తప్పకుండా సాధించగలుగుతావు బిడ్డ. నువ్వు శాంతంగా ఉంటే ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందుతావని మన బాబాగారైతే సి అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా సమాధానం ఈ విధంగా చెప్పారండి. ఇక డి అనే అక్షరాన్ని బాబాగారిని మనసులో తలుచుకుని తాకిన వారందరికీ కూడా మనకి బాబాగారు చెప్తున్నారు, బిడ్డ, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకో. లేని ఎడల నీ చేతికి అందింది కూడా చేజారిపోతుంది. అలాగే ఎవరిది వారికి ఇచ్చేయకపోతే నువ్వు కష్టాల పాలవుతావు బిడ్డ. నీది కానిది ఏది కూడా ఆశించవద్దు. నువ్వు కావాలి అని నీకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా సప్త సముద్రాల అవతల ఉన్న కూడా నీ దగ్గరికి వచ్చి తీరుతుంది అని మన బాబాగారు డి అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి. ఇంకా ఈ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఏమని సమాధానం చెప్తున్నారంటే, బిడ్డ, వంశపారంపర్యంగా చూసుకున్నా లేదంటే మీ పరంగా చూసుకున్నా కూడా, నువ్వు స్వయంగా చూసుకున్నా కూడా నువ్వు చాలా భాగ్యవంతుడివి. కానీ కొన్ని సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నాయి. భయపడకు. త్వరలోనే నిన్ను విముక్తి పొందేలాగా నేను చేస్తాను.
నీ సాయి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒడ్డుకి చేరేలా చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇంకా ఎఫ్ అనే అక్షరాన్ని బాబాగారి మనసులో తలుచుకొని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, బిడ్డ నీకంటూ అదృష్టవంతులు ఇంకెవరు ఉండరమ్మా, అది నీకు అతి తొందరలోనే తెలుస్తుంది. ఈలోపు కాస్త సహనం ఓర్పు ఉంచు, నీ ఆలోచనలు కొంచెం నిలకడగా ఉంచుకో అని మన బాబాగారైతే ఎఫ్ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇక బాబాగారిని మనసులో తలుచుకొని జీ అనే అక్షరాన్ని ఎవరైతే తాకారో వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. బిడ్డ నువ్వు ఒక తప్పు చేశావు, ఆ తప్పు చిన్నదే కావచ్చు, కానీ క్షమాపణ కోరడం సంస్కారం అవుతుంది బిడ్డ. ఆ తర్వాత నీకు మనశ్శాంతి కలుగుతుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ క్షమాపణ కోరడం వల్ల నువ్వు గెలిచిన వాడివవుతావు. ఈ సాయికి టెంకాయని సమర్పించు అని మన బాబాగారైతే జీ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇక హెచ్ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సాయినాథుని స్మరించడం అస్సలు మర్చిపోవద్దు. మనశ్శాంతి లేక చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ, అలాగే నలుగురిలో కూడా నీకు ఎటువంటి గౌరవం దక్కడం లేదని చింతిస్తూ ఉన్నావు కదా. ఇక నుంచి నీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం దొరుకుతుంది. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే హేళన చేశారో వారందరి ముందు కూడా నువ్వు తలెత్తుకునేటటువంటి రోజులనేవి దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ అని మన బాబాగారైతే హెచ్ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇక ఐ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఏమని సమాధానం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు ఆర్థిక సమస్యలతో చాలా సతమతమవుతూ ఉన్నావు కదా బిడ్డ, నీకు కొంత ధనం అవసరం ఉంది కదా, నువ్వు అడగాలే కానీ నీకు రూపాయి అవసరమైతే నేను 2 రూపాయలు ఇస్తాను. ఈ సాయిని మనస్ఫూర్తిగా నమ్మి అడుగు, అలాగే ధ్యానం కూడా చేతల్లి, తప్పకుండా నీకు రావాల్సినటువంటి ధనం నీకు తప్పకుండా చేరుతుందని మన బాబాగారు ఐ అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇంకా జే అనే అక్షరాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఏమని సమాధానం చెప్తున్నారంటే, బిడ్డ నీ మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకో, వీలైనంత సహాయం చేయి బిడ్డ. ఈరోజు నువ్వు చేసిన ఈ చిన్న సాయమే రేపు ఏదో ఒక రూపంలో తప్పకుండా నీ దరికి చేరుతుంది. ఓర్పుగా ఉండు, అనుమానాలను పెంచుకోవద్దు, శుభకార్యం జరగబోతుంది, అలాగే బంధువుల సహాయం కూడా కలుగుతుంది. ఇక నువ్వు ఎటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే మనకి ABCDEF GHIJ అనే అక్షరాలను తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పారు. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సమాధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.